ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత దారుణమైన మనస్తత్వాలు ఉంటాయా అని నిన్న ఫస్ట్ టైం అనిపించింది తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాక. ఒకరి సినిమా పోతే మరొకరు ఎంత ఆనందపడతారు అనేది నిన్న స్పష్టంగా కనబడింది. మన పోయిన సినిమా ఏమైనా బయటోడిదా అంటే కాదు, మనోడిదే, మన ఫ్యామిలీ మనిషిదే, మన మేనలుడిదే. సొంత మేనల్లుడి సినిమా పోయిందని అల్లు అరవింద్ ఎంత సంతోషపడుతున్నాడో నిన్న స్పష్టంగా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనబడింది. నిన్న తండేల్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో హీరో నాగ చైతన్య, అలాగే సాయి పల్లవి హీరోయిన్. దీనికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీవాసు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్లో భాగంగా నిన్న గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజును ఈ ఈవెంట్కు పిలిచారు. నిన్న స్టేజీ పైకి వచ్చినటువంటి దిల్ రాజుకు మైక్ ఇవ్వబోతూ అల్లు అరవింద్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. దీన్ని సెన్సేషనల్ కామెంట్ అందామా, లేదా అవతలి వాళ్ళ సినిమా పోయిందనే పైశాచిక ఆనందమా, అర్థం కాని పరిస్థితి. అయితే ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒకసారి నేను వీడియో ప్లే చేస్తా, చూడండి. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఇదే మనస్తత్వం అయ్యా బాబు, అసలు ఒక సినిమా పోయిందంటే ఇంత ఆనందపడిపోతున్నావు, ఇంత పైశాచిక ఆనందం పొందుతున్నావు, ఇదే మనస్తత్వం అయ్యా అంటూ కామెంట్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. మామూలుగా వైరల్ అవ్వట్లేదు, ఇచ్చి పడేస్తున్నారు జనాలు. అయితే నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే నాకు అనిపించేది ఏంటంటే, గేమ్ చేంజర్ సినిమా విషయంలో మొన్నటి వరకు వచ్చిన నెగిటివ్ ఏదైతే టాక్ స్ప్రెడ్ అవ్వడం కానీ, ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ ఒకటి రిలీజ్ ముందే బయటకు రావడం కానీ, ఈ సినిమాకి సంబంధించిన హెచ్డి ప్రింట్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం, దాన్ని నేను మొన్న చెప్పినట్లు ఒక ఇదే కాంపౌండ్కి సంబంధించినటువంటి వ్యక్తి, అందులో పనిచేసే ఒక వ్యక్తి దీన్ని బాగా వైరల్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఆ లింకు పేస్ట్ చేయడం కానీ, ముఖ్యంగా పనిగట్టుకొని కొంతమంది ప్రచారం చేయడం కానీ, ఓ హీరో దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని బలంగా కోరుకున్నాడు, అందుకే కొంతమంది రివ్యూ రైటర్లని, యూట్యూబర్స్ని, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల కొంతమందిని డబ్బుతో కొన్నారు, అందుకే ఈ సినిమాని పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేయించారు, సినిమా బాలేదని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనే మాటల్ని మొన్నటిదాకా మనం విన్నాం ఎన్నో వీడియోల్లో. ఇదేంటయ్యా బాబు, గేమ్ చేంజర్ సినిమా బాగుంది, పబ్లిక్ ఫ్యామిలీ ఆడియన్స్ జనాలు సినిమా చూసి బయటకు వస్తూ సినిమా బాగుంది, ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారని తిట్టి శాపించిపోయారు. అవన్నీ మనం చూసాం. అయితే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీని వెనకాల కొన్ని శక్తులు పనిచేశాయేమో. అందుకే ఆ తర్వాత దిల్ రాజు కూడా ఆయన వేస్తున్న సెటైర్లకి దిల్ రాజు కూడా పడి నవ్వుతా ఉన్నాడు. అంటే పనిగట్టుకొని ఈ సినిమాను తొక్కాలని, సినిమాను పొడగొట్టాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఒక్కటి కూడా ఈవెంట్ లేదు, కనీసం ప్రెస్ మీట్ లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు. సరే, ఆ పుష్ప చేసిన ఆ దిక్కుమాలిన పని వల్ల ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోవచ్చు. మేబీ ఇదొక ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ ఈవెంట్ ఎందుకు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు ఒక సక్సెస్ మీట్, ఎందుకంటే ఇంత నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేసినా కూడా గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ 3-4 రోజులైతే బలంగా కొట్టింది కలెక్షన్లు. అటు నార్త్లో తమిళనాడులో కూడా విపరీతంగా సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది, అక్కడ కూడా మంచి వసూలు రాబట్టింది. మరి ఇంత జరిగినా కూడా మరి సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా సక్సెస్ మీట్ పెట్టి మా సినిమా బాగుందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్తారు. అలాంటిది సినిమాకి మంచి పేరు వచ్చింది, పబ్లిక్ యునానిమస్గా బాగుందని పబ్లిక్ మాట్లాడుకున్న సినిమాకు కూడా దిల్ రాజు ఎందుకు ప్రెస్ మీట్, సక్సెస్ మీట్, ఇంటర్వ్యూలు కూడా పెట్టలేదు? ఇవాళ చిన్న సినిమాలకు కూడా ఇంటర్వ్యూలు పెడుతూ, ప్రెస్ మీట్లు పెడుతూ, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడుతూ, సక్సెస్ మీట్లు పెడుతూ సినిమాని ఎంతో కొంత జనాలకు తీసుకెళ్తా ఉంటే దిల్ రాజు ఎందుకు గేమ్ చేంజర్ విషయంలో అలా సైలెంట్గా ఉన్నాడు? ఆ సినిమా గురించి జర్నలిస్టు మిత్రులు గేమ్ చేంజర్ విషయంలో
ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టలేదు, సక్సెస్ మీట్లు పెట్టలేదు అంటే దాని గురించి మాట్లాడద్దు ఇక్కడ అంటూ వెళ్ళిపోవడం ఏంటి? దీన్ని అంతటిని చూస్తూ ఉంటే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. కావాలని గేమ్ చేంజర్ని తొక్కారు. ఇక దాన్ని బట్టి చూస్తూ ఉంటే నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఎంత ఆనందపడిపోతున్నాడు. గేమ్ చేంజర్ సినిమా పోయిందని, ఒక సినిమాను ఇలా దించేసావు, ఇంకో సినిమాను అలా పైకి తీసుకెళ్ళావు అంటే, అల్లు అరవింద్ గారి మాటలు విన్న తర్వాత చాలా మంది కామెంట్లు పెడుతుంది ఏందయ్యా అంటే, నువ్వు మేనమామవా లేదా శకుని మామవా అంటూ కామెంట్లు పెడతా ఉంటే నాకు అనిపించింది, ఏంటయ్యా ఏమో ఇలా దిగజారిపోతున్నారు మీరు. అసలు ఒక సినిమా సక్సెస్ అయితే దాని వెనకాల ఎన్ని కుటుంబాలు బతికి బట్టగడతాయి, ఎంతమందికి జీవన ఉపాధి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, సినిమాల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, లెక్చర్లు ఇస్తారు, మేమంతా ఒక్కటే అంటారు, ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని మేము కోరుకోమంటారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా మీ మనసులో ఉన్నది బయట పెడతారు. అంటే మనసులో ఏదైనా బలంగా అలా ఉండిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా, అసంకల్పితంగా ఏదో రోజు ఒక రోజు బయటకు వస్తుంది. మేబీ అల్లు అరవింద్ గారి మైండ్లో ఇది ఫ్లాప్ అవ్వాలని బలంగా కోరుకున్నాడేమో, అసంకల్పితంగా నిన్న బయటకు వచ్చిందేమో అనే విధంగా కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇంత చిన్న మనస్తత్వంతో ఎలా బతుకుతారు? అవతలి వాళ్ళేమో జనాలకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంటే, వీళ్ళు మాత్రం అవతల ఫెయిల్యూర్ను చూసి సంబరపడుతూ సంకలు గుద్దుకుంటుంటే వీళ్ళని చూసి నాకు నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమో అని నిన్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నా మాటే కాదు, ఈ విషయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అరవింద్ గారి గురించి ఇంత వక్రబుద్ధి ఏంటయా అంటూ కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.